బుద్ధికి సున్నా, బాడీకి మిన్నా. ఏంటి ఎలా చేసావు? ఆ పిచికారీలో ఒక ముఖ్యమైన కెమికల్ ఉంది. దాన్ని ఎవరి మీద చల్లితే వారు గడ్డ కట్టుకుపోతారు. నేను దాన్ని ప్రేమ్ సహాయ్ రోబోట్ కోసం తయారు చేశాను. నేను ఏం చెయ్యను బాస్. ఇందులో కెమికల్ ఉందన్న విషయం నాకు తెలీదు బాస్. సారీ. నువ్వు హోలీ ఆడే సాకుతో ఫుర్సత్ గంజ్ లో తిరుగు. నువ్వు ఆ రోబోట్ ని గుర్తుపట్టగలవుగా. ఎక్కడ నీకు ఆ రోబోట్ కనిపించినా సరే దానిపై ఆ రంగుని చల్లు. అది కొయ్యబారిపోతుంది. తర్వాత బయట పార్క్ చేసిన ట్రక్ వెనుక దానిని కట్టేసి తీసుకుర్రా. ఇప్పుడే వెళ్ళు. నాపై రంగు చలకు. వీర్ వీర్ జింటూని ఆపు. వీర్ మీలో మీరే రంగులు జల్లుకోండి. నా మీద జల్లారో మర్యాద దక్కదు. అతను టింబక్టూన్ నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు. పదండి అతని సరదా ఏంటో తీర్చేద్దాం. జింటూ ఒక్క నిమిషం. అంకుల్ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నీలాంటి చిన్నారి పొన్నారి పిల్లలతో హోలీ ఆడుతున్నాను. రా మనిద్దరం కలిసి ఆడుకుందాం. రా బాబు. హ్యాపీ హోలీ. హోలీ పండుగ వచ్చిందోయ్. రంగుల సందడి వచ్చిందోయ్. ఇంత పెద్ద బలూనా? అంకుల్ చూసుకొని పరిగెత్తండి. టింబక్టూన్ అంకుల్ ఇంకా హోలీ ఆడుకుందామా? అలాగే. హోలీ పండుగ వచ్చిందో రంగుల సందడి తెచ్చిందో. ఇప్పుడు పడింది పండు బుట్టలో. ఏమైంది అంకుల్? మీరెందుకంత సంతోషంగా ఉన్నారు? ఈ వీర్ గడ్డ కట్టుకుపోలేదేంటి? ఈ సామాన్లు తీసుకువెళ్ళి ఆ వ్యాన్ లో పెట్టగలవా? అలాగే అంకుల్. ఇవ్వండి ఆ సామాన్లు. ఇలా ఇవ్వండి. జింటూ అలా చూడు. వీర్ని ఇమ్లీని ఎవరో ఎత్తుకుపోతున్నారు. పద వెంబడిద్దాం. ఓహో తొందర ఏముంది? ముందు మన చాట్ తిందాం, తర్వాత వెంబడిద్దాం. మేము మిమ్మల్ని పట్టుకుని తీసుకుని పోతున్నాం. ఏడుపులు పెడబొబ్బులు పెట్టకండి, ఎందుకంటే నేను చాలా ప్రమాదకరమైన మనిషిని. మీరిద్దరూ ఎందుకు భయపడటం లేదు? అంకుల్ మీరు ప్రమాదకరంగా కాదు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. హ్యాండ్సమ్ గా ఉన్నానట? నేను హ్యాండ్సమ్ గా ఉన్నానట? అంకుల్ ఇక్కడ ఏసీ లాంటిదేమీ లేదా? మీరు పార్టీకి ఏమీ రాలేదు. నోరు మూసుకుని అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు. అంటే వీళ్ళలోనే ఎవరో ఒకరు రోబోట్ అయి ఉంటారా? నేను ఏది కావాలనుకున్నానో అది నాకు దొరికిపోయింది. మ్యాడ్ మ్యాక్స్ గారు, ఆ రోబోట్ దొరికిపోయాడు. అరే దొరకటమేమిటి, నేనే అతన్ని పట్టుకున్నాను. అతన్ని అలాగే ఉంచు. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. టింబక్టూన్ వచ్చేంత వరకు అక్కడే ఉంచు. మిగతాది టింబక్టూన్ చూసుకుంటాడు. అలాగే బాస్. బబ్బర్ గారు మీరు ఇంకా ఇక్కడ కొంతమందిని తీసుకొచ్చి బంధించారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళతో నీకేమిటి సంబంధం? వెళ్ళు. నువ్వు నోరు మూసుకుని వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. అంకుల్ నేను కూర్చోలేను. స్ప్రింగ్ షూస్ ఆన్.
పట్టుకోండి అతన్ని, త్వరగా వెళ్ళండి. ఏయ్ దద్దమ్మల అలా చూస్తున్నావేంటి? పట్టుకో అతన్ని, త్వరగా పట్టుకో, వెళ్ళు. పట్టుకోగలిగితే ఎప్పుడో పట్టుకునేవాణ్ణి. బాస్, మీరెందుకు ప్రయత్నించకూడదు? రోబోట్ 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 రోబోట్. అది రోబోట్ రోబోట్ అని ఎందుకంటుందో నాకు అర్థం కావడం లేదు. దాన్ని తయారు చేసింది చెత్త ఎత్తడానికి కానీ రోబోట్ ఎత్తడానికి కాదు కదా. వీర్, ఒకవేళ దాన్ని మ్యాడ్ మ్యాక్స్ నీ కోసం పంపించాడేమో. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు మిలీ. గార్బేజ్ 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 కాదు, ఇప్పుడే షాపింగ్ చేసుకొచ్చినవి. వదలు, వదలు. అరే చెడ్డా అంకుల్. హలో, ఎస్ చెడ్డా హియర్. గార్బేజ్ గార్బేజ్ గార్బేజ్. అరే అవి గార్బేజ్ కావు, ఇప్పుడే షాపింగ్ చేసి తెచ్చినవి. వదులు వదులు. వీర్, ఏదో ఒకటి చెయ్యి, లేదంటే చెడ్డా అంకుల్ షాపింగ్ మొత్తం దక్కకుండా పోతుంది. నాకు అర్థమైపోయింది. పద పారిపోదాం. వీర్, ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసిపోయింది. ఇది మ్యాడ్ మ్యాక్స్ పంపించిన రోబోటే. ఇది నిన్ను వెతుక్కుంటూనే వచ్చింది. నువ్వు కరెక్ట్ గా చెప్పావు ఎమిలీ. మిషన్ అకాంప్లిష్, మిషన్ అకాంప్లిష్, మిషన్ అకాంప్లిష్. డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ పట్టుబడిపోయింది. ఇక కొద్దిసేపట్లో అది నా దగ్గరకు వచ్చేస్తుంది. నేను జయించాను డాక్టర్ ప్రేమ్ సహాయ్, నేను జయించాను. ఇమ్లే, నేను ఇక్కడ కదలలేకపోతున్నాను. నా మిషన్స్ లోపల నుంచి ఫ్రీజ్ అయిపోయినట్టున్నాయి. జింటూని పిలువు. వీర్, వీర్. జింటూ, జింటూ ఎక్కడున్నావు? త్వరగా రా. తక్ దినా దిన్ దిన్, తక్ దినా దిన్ దిన్. ఏ పని అసంపూర్ణంగా మిగిలిపోయిందో చెప్పు నా చల్బుల్. అరే, ముందు నీ తగ్దినా దీన్ని ఆపు. వీరిని ఒక డస్ట్బిన్ ఎత్తుకుపోయింది. త్వరగా వీరిని కాపాడు. అలాగే. ఏంటి ఇలా చేసావు? చాలా కంపు కొడుతోంది. అరే ఇదేంటి? అలా చూడు బంటి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను తను ఒక రోబోట్ అని, కానీ ఎవ్వరూ నా మాట నమ్మడమే లేదు. అరే నేను నమ్ముతున్నాను. నీతో వస్తాను పద. వీర్ సంగతి అందరికీ తెలియచేద్దాం పద. జింటూ, అటు చూడు. బంటి మ్యాగీలు వీరిని ఎత్తుకుపోతున్నారు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేనేం సాయం చెయ్యను. వీరు నా మాట విననప్పుడు నేనెందుకు తనకు సాయం చెయ్యాలి? నేను వెళ్ళిపోతున్నాను. జింటూ బాబాబు, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? జింటూ తాతయ్యా. బంటి, ఏమైంది? ఎందుకు ఇలా డాన్సులు అవి చేస్తున్నారు? ఆంటీ, ఈ రోజు నేను బంటి కలిసి ఒక రహస్యం బయట పెడతాం. అరే, ఏమిటి మీ విద్యులు?
నేను ఎక్కడి నుంచి వచ్చాను? బంటి చెప్పు, త్వరగా చెప్పు, లేదంటే నీకు తినడానికి ఏమీ పెట్టను. ఎప్పుడు చూసినా ఇదే గొడవ, ఏ పని చేసుకొనివ్వడు. జింటూ, నిన్న రాత్రి నువ్వు వీరికి సాయం చేయనని చెప్పావు, మళ్ళీ ఎందుకు చేసావు? వీర్ నా స్నేహితుడు. నాకు తన మీద ఎంత కోపం వచ్చినా కూడా తను సమస్యలో ఉంటే నేను చూడలేను. వీర్, నిన్న రాత్రి నిన్ను బంటి నుంచి కాపాడాను. ఇప్పుడు నేను పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనొచ్చా? లేదు జింటూ, ఇది ఆత్మల కాంపిటీషన్ కాదు, ఇది జంతువుల పోటీ. మ్యాగీ, ఒకవేళ చుల్బుల్ ఈ స్థాయిలోనే ప్రదర్శన ఇచ్చినట్లయితే తనకి తప్పకుండా బహుమతి దక్కుతుంది. పాపం మన మోతీకి మిగిలేది కేవలం ఓటమే. ఈ పరిస్థితుల్లో చుల్బుల్ని ఎలాగైనా అడ్డుకునేలా చెయ్యాలి. అవును, చెయ్యాల్సిందే. మ్మ్.